హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన బండి అయితే లోడ్ అయింది గుజరాత్కి. లోడ్ వేసి డీజిల్ బండి దగ్గరకు వచ్చినాము. డీజిల్ బంకు మనకి ఇక్కడ ఖాతా ఉంది, మన ట్రాన్స్పోర్ట్కి ఖాతా ఉంది. మన ట్రాన్స్పోర్ట్లో లోడ్ పెట్టుకున్నాం మనము. ఖాతా ఉంది. డీజిల్ ఫస్ట్ ఫుల్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఫుల్ ఇక్కడ, తర్వాత దారిలో ఒక 2 ఫుల్ పడతాయి. మొత్తం 3 ఫుల్ అవుతాయి. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఎంత పని చూద్దాం. లీటర్లు పట్టింది. ఎందుకంటే మామూలుగా 280 దాకా పడుతుంది. 280 దాకా పడుతుంది అంటే బండిలో 20 పోయినా 60 ఉంది. డీజిల్ వచ్చి ఆల్రెడీ బండిలో ఒక 60 లీటర్లు ఉంది. ఎందుకంటే తడకెళ్ళాం కదా, తడకెళ్ళినప్పుడు ఆయిల్ కూడా మిగిలింది దాంట్లో. నెల్లూరు ఎంజీ బ్రదర్స్కి వచ్చాను. డిఏఎఫ్ ఆయిల్ పడదామని వచ్చాను. డిఏఎఫ్ ఆయిల్ పనిచేయడం లేదంట. డిఎఫ్ ఆయిల్, డెఫ్ ఆయిల్, అది గన్ను పనిచేయట్లని చెప్పన్నాడు. సరే ఇంకేం చేద్దామని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా మనం పట్టుకోపోవాలా, డిఎఫ్ ఆయిల్ పట్టుకోపోవాలా అని చెప్పి 2 బకెట్లు తీసుకున్నా. 2 బకెట్లు తీసుకుని పోస్తే 2 బకెట్లు తీసి పోసినా సరే కూడా ఇంకా ఒక 5-6 లీటర్ గ్యాప్ ఉంది. ఇంకా ఫుల్ కూడా కాదు, చేతికి కూడా రావట్లే. ఇక్కడికి పోర్ట్ రోడ్లో నుంచి ఇక్కడికి ఎంజీ బ్రదర్స్కి వచ్చేటప్పుడు 31 కిలోమీటర్లు వచ్చింది. అంటే పోర్ట్లో నుంచి ఈజీగా 45 కిలోమీటర్లే వస్తుంది. కచ్చరా రోడ్లో పోతా ఉన్నాం. హైవే ఎక్కాలంటే, ఈ ఎంజీలో నుంచి హైవే ఎక్కాలంటే కచ్చరా రోడ్డు. ఇది సెకండ్ ఫుల్ ట్యాంకు. ఇది ఎక్కడ పట్టిస్తున్నామంటే బేదర్ అంటే కర్ణాటక స్టేట్ వస్తుంది. ఇక్కడ ఫుల్ చేస్తే మళ్ళా గుజరాత్లో ఫుల్ చేయాల్సి. గుజరాత్లోని మహారాష్ట్ర బార్డర్ రెండిట్లో ఎక్కడ దగ్గర ఫుల్ చేయాల్సి. మనం పోయేదాన్ని బట్టి మామూలుగా ఫుల్ నేను పట్టించేది ఫుల్ 800 కిలోమీటర్లు వెళ్ళి పట్టిస్తాను. ఇప్పుడు కర్ణాటక బార్డర్ కదా, ₹1 తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ బండి ఆపి పట్టించుకుంటున్నాను. యాక్చువల్లీ రీడింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి 650 కిలోమీటర్లు వచ్చింది. ఇంకో 150 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ పట్టేసుకుంటే మళ్ళా మహారాష్ట్ర బార్డర్, గుజరాత్ బార్డర్ రెండిట్లో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బండి బయలుదేరిన కానీ 3వ రోజు అన్నమాట. ఇప్పుడు ఇంకా మహారాష్ట్రలో ఉన్నాము. మహారాష్ట్రలో ఎక్కడున్నామంటే మాలేగన్, ఔరంగాబాద్లో పెట్టి పడుకున్నాను. ఇప్పుడు వచ్చి మాలేగన్ దగ్గరలో ఉన్నాను. మాలేగన్ వచ్చి ఇంక నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంది. చూసారా, ముందు అన్న తమిళనాడు బండి పోతుంది. తమిళనాడు బండి యాడ చూసినా తమిళనాడు బండి కనబడాల్సిందే. యాడికైనా ఐరన్ రాడ్ లోడ్ ఎత్తుకుపోతున్నాడు. అదే ఇది చూడండి, నవాపూర్, మహారాష్ట్రలోనే నవాపూర్. ఇది ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారంటే రోడ్డు, సర్వీస్ రోడ్ చూడండి ఎంత గొల్లగా ఉందా. గతుకులు అంటే బ్రిడ్జి వర్క్ చేస్తున్నారు. నేను మన బండి, కొత్త బండి ఫస్ట్ డెలివరీ తీసుకున్నాం కదా, బండి తీసుకొచ్చేటప్పటి నుంచి ఇట్లా ఉన్నది. దగ్గర ఇప్పటికి 7-8 నెలలు అవుతుంది. కానీ సర్వీస్ రోడ్ అయినా సరే సరిగా వేయాలి కదా. బ్రిడ్జి వర్క్ అంటే టైం పడుతుంది అనుకోవచ్చు. ఈ సర్వీస్ రోడ్ అయినా సరిగా వేస్తుంటే ఈ బండి చూడండి ఏ గేర్లో పోతుంది, 3 గేర్లో పోతుంది బండి. నిదానంగా అరుచుకుంటా అంటుంది బండి. ఏం చేద్దాం, చల్లగా కూల్గా పోమని చెప్పుకున్నా. అన్నా సరే అన్నా సరే కూడా పోవాలా. ఈ మహారాష్ట్ర వాళ్ళు దెబ్బ. డిఎఫ్ ఆయిల్ పట్టేటట్టు చూడండి. డిఎఫ్ ఆయిల్ వచ్చి డిఎఫ్ ఆయిల్ వచ్చి ఒక పాయింట్ ఉంది. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చామో చూడండి. ఆయిల్తో 1393 కిలోమీటర్లు. అంటే మనం ట్యాంక్ ఫుల్ కాలేదన్నమాట. పట్టించిన ట్యాంక్ ఫుల్ కాలేదు. మనకు వచ్చి 2 బకెట్లు పోసి తర్వాత బయలుదేరేసాము. ఇప్పుడు వచ్చి ఒక పాయింటే ఉంది, 1393 కిలోమీటర్లు వచ్చింది. చూడండి ఇక్కడ డిఎఫ్ ఆయిల్, సెకండ్ డిఎఫ్ ఆయిల్ రెండోసారి ఫుల్ చేస్తున్నాను. సోంఘాట్ ఇది వచ్చి గుజరాత్లోకి వస్తుంది, గుజరాత్ స్టేట్లోకి వస్తుంది. ఇది టాటా మోటార్ జెన్యున్ అన్నమాట. టాటా మోటార్స్ వాళ్ళు పడుతున్నారు లూజ్ ఆయిల్. కాబట్టి మనకి బకెట్ కావాలని బకెట్ దొరుకుతుంది, ఇక్కడ లూజ్ కావాలని పడతారు. మనం లూజ్ పట్టుకోవడం బెటరు. ఎందుకంటే బకెట్లను తీసుకుని బండిలో పెట్టుకోవడం చాలా కష్టం అయిపోద్ది. మనకి స్పేస్ తక్కువ కదా బండిలో. ఫుల్ అయిపోయింది చూడండి. 50 లీటర్ పట్టింది. అమౌంట్ కనబడుతుంది కదా, ₹2,530 బిల్ తీసుకొని బయలుదేరడం. సూరత్ ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు ఉంది. అయితే మనం డీజిల్ పట్టించి 790 కిలోమీటర్లు వచ్చాము. మామూలుగా అయితే 800 కిలోమీటర్ అయితే పోయి డీజిల్ పట్టిస్తాను. కాకపోతే ఫుల్ రెడ్లోకి వచ్చేసింది. అంటే కొద్ది ఘాట్ సెక్షన్లో వచ్చాము, అది ఫుల్ రెడ్లో పడిపోయింది. 790 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఫస్ట్ సెకండ్ ఫుల్ ట్యాంక్, ఇప్పుడు థర్డ్ ఫుల్ ట్యాంక్, 3వ ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాము. ఎక్కడంటే సూరత్ ఎక్కడది, గుజరాత్లో ఉందన్నమాట. ఎంత పడుతుందో చూద్దాం.
గుజరాత్లో డీజిల్ రేట్ చూడండి, 90 రూపాయల 54 పైసలు ఉంది. మన మహారాష్ట్రలో ఏంటంటే 90 రూపాయల 80 పైసలు. అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇది ఒక 6 అదొక 26 పైసలు తేడా ఉంది. మహారాష్ట్రలో ఎక్కువ అన్నమాట, ఇక్కడ గుజరాత్ తక్కువ, 90 రూపాయల 54 పైసలు. ఫుల్ చేపిస్తున్నాము. ఇది వచ్చి థర్డ్ ఫుల్ ట్యాంక్, మూడో ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాము. DFR ఫుల్, డీజిల్ ఫుల్ పెట్టేస్తే ఇంకా బండి అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. ఫైనల్గా అయితే ఎంత వస్తుంది చూద్దాం, ఎంత పడుతుంది చూద్దాం. 282.33 డీజిల్ పట్టింది ఫుల్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మన డీజిల్ పట్టిస్తే ఏంటంటే మనకు బెడ్షీట్లు కానీ, మనకు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఇస్తారు ఫ్రీగా. డీజిల్ ఎంతైనా పట్టచ్చు, ఒక 10,000 పైన ఎంత లిమిట్ అని లేదు. ఇక్కడైతే మనకు బెడ్షీట్ ఇచ్చారు, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా అడిగి తీసుకోండి బెడ్షీట్ కానీ. సూరత్ నుంచి వడోదరా హైవే ఎక్కిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్లో చూడండి ఎంత ట్రాఫిక్. హైవే ఎక్కిన కానించి కూడా ఒక దగ్గరగా ఒక 5-6 కిలోమీటర్ల, ఒక 10 కిలోమీటర్ల లోపలే ఉంటుంది ఫుల్ ట్రాఫిక్. వడోదరా బైపాస్ ఎక్కిన తర్వాత ఇక్కడ టోల్ గేట్ కాడ చూస్తే ఫుల్ ట్రాఫిక్. టైం చూస్తే 10 అవుతుంది, నైట్ 10. భోజనం అయితే వండుకున్నాము, ఇంకా తినేసి బయలుదేరాలా. లేదా నిద్ర వస్తే పెట్టి కొనుక్కోవడమేనా, పొద్దున్న లేసిపోయేదను. ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ కాండ్లాకి వచ్చి 500 కిలోమీటర్లు ఉంది. ఇది ఇప్పుడు అహ్మదాబాద్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉంది. ఇది వడోదరా ఎక్స్ప్రెస్ హైవే. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కట్ అవ్వాలి, ఆనంద్ అనేది ఊరిది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలా. అడిగాను, ఈ బండి అతను అడిగాను, లెఫ్ట్కి కట్ పోవాలా అని అడిగాను. ఆయన నుండి చెప్పాడు ఇట్లా కాదు అహ్మదాబాద్ వెళ్ళినాడు, అహ్మదాబాద్ వెళ్తే లాంగ్ అవుతుంది ఇది అడిగాను. ఈ బండి చూడండి, అది అడిగాను, దిగి చూస్తే టైరు కట్ అయిపోయి వెళ్ళిపోయిందంట. అన్న నన్ను అడిగాడు, నా దారిలో నా టైర్ ఏమైనా కనబడింది అన్నాడు. లేదా నాకు కనబడలేదని చెప్పన్నాను. ముందు 2 టైర్లు ఉన్నాయి కదా, మధ్యలో 2 టైర్లు ఉండాలి. ఒక టైర్ కట్ అయిపోయి వీల్ బోల్ట్తో కట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయిందో. వస్తూ ఉంటే సడన్గా చూడండి బండోడు టక్కని రోడ్డు కట్టని తిప్పేశాడు. అతని వల్ల ఏంటంటే బండి సడన్గా ఆపాది వచ్చింది. బండి చూడండి ఇట్లా ఉంటాయి ట్రాలీ బండి. ఇదిగో పోతుంది చూడండి, తమిళనాడు బండి టైల్స్ లోడ్ చేసుకొని ఇక్కడి నుంచే మోర్బీ కాడి నుంచే లోడ్ చేసుకొని పోతుంది. మరి ఎక్కడికో తమిళనాడు బండి. ఇక తమిళనాడు బండిలో ఎక్కువ కనబడతా ఉంటాయి మనకి. బయటగా కూడా వస్తే గుజరాత్కైనా పంజాబ్ ఆఫ్లోడ్ అయ్యి ఉంది. మరి ఇంకా ఆఫ్లోడ్ మరి ఎక్కడి నుంచో మరి అవుతుంది. అంటే ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క ఆఫ్లోడ్ ఉంటుంది, మరొక కంపెనీ నుంచి ఒక ఆఫ్లోడ్ ఉంటుంది. ఫుల్ లోడ్ అయితే ఇక్కడే అయిపోతుంది, ఇక్కడి నుంచి లోడ్ చేసుకొని పోతారనమాట. చూడండి ఇక్కడ ఉప్పు తయారవుతుంది సముద్రం పక్కన. మొత్తం ఇక్కడ ఉప్పు తయారు చేసే యార్డులు. సముద్రం అనుకోండి, సముద్రం కాడి నుంచి వచ్చే నీళ్ళని ఇక్కడ సప్లై చేసుకొని ఉప్పు తయారు చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద ఎన్నో 100 ఎకరాలు ఉన్నాయి, వందలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి. కంపెనీకి దగ్గరకు వచ్చేసాము. ఆ కంపెనీ వచ్చి అవతల పక్క ఉంది. ఈ పక్క సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలా, అవతల పక్కకి వెళ్ళాలా. సర్వీస్ రోడ్ లోపల తీసుకొని అటు పక్క సర్వీస్ రోడ్, అవతల సైడ్ సర్వీస్ రోడ్కి వెళ్ళాలా. చూడు గాంధీధామ్ వచ్చి 25 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి 20 కాదు 25 కిలోమీటర్లు వస్తుంది. సో ఇక్కడి నుంచి అయితే మనం రైట్ తీసుకున్నాం. ఓకే, రైట్ కటింగ్. పైకి కట్టాడు ఇక్కడ కటింగ్. అటు వచ్చేది బండిలో మనం అవతల పక్క ఫస్ట్ కట్ చేయాలంటే ఇటు పక్క కట్ చేసుకోవాలి. రైట్ కటింగ్. కిలోమీటర్ ఉంది నుంచి, కిలోమీటర్ అంతా కంపెనీ వస్తుంది. ఇక్కడ కూడా సర్వీస్ రోడ్లే కావాలి. ఇక్కడ హోటల్ కాడ ఉంది ఒకటి, మంచి హోటల్ లాగా ఉంది, డాబా హోటల్ ఉంది ఇక్కడ. సో చూడండి ఇంకా దగ్గరకు వచ్చేసి ఎంత కాంపౌండ్ అనమాట. ఆ కంపెనీకి వెళ్ళే కాంపౌండ్ ఇది. అది లారీలు పోయే దారి అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఎంటర్ చేసుకుని వెళ్ళిపోవడం.